అందరికీ నమస్కారం. ఈరోజు మనం డిస్కస్ చేయే టాపిక్ ఏంటంటే వాణిజ్య లోటు లేదా వ్యాపార లోటు, ట్రేడ్ డెఫిసిట్. ఈ ట్రేడ్ డెఫిసిట్ ఎందులో భాగంగా మనం డిస్కస్ చేయవలసి ఉంటుందంటే అంతర్జాతీయ వ్యాపారం లేదా అంతర్జాతీయ వాణిజ్యంలో మనం డిస్కస్ చేయవలసి ఉంటుంది. సో ఈ వాణిజ్య లోటు ఏ విధంగా ఏర్పడుతుంది, మరి దీనివల్ల లాభాలు ఏంటి, దీనివల్ల నష్టాలు ఏంటి, ఈ అన్ని విషయాల గురించి మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాణిజ్య లోటు ఎందుకు వస్తుందంటే విదేశాల నుంచి దిగుమతులు ఎగుమతుల మధ్య డిఫరెన్స్ ఉండాలి. డిఫరెన్స్ ఉండడం వల్ల వాణిజ్య లోటు ఏర్పడుతుంది. అంటే దిగుమతులు అంటే ఇంపోర్ట్స్, ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్స్. ఈ రెండు ఈక్వల్గా ఉంటే పర్లేదు, కానీ ఈ రెండింటి మధ్య సమతూకం లేకుండా ఇన్ఈక్వల్గా ఉన్నాయనుకోండి, అంటే మేబీ ఇంపోర్ట్స్ ఎక్కువ ఉండొచ్చు లేదా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ ఉండొచ్చు. ఈ విధంగా ఉన్నప్పుడు ఒక వాణిజ్య లోటు అనేది ఏర్పడుతుంది. అది మన దేశానికి వేరే దేశంతో కావచ్చు, వేరే దేశానికి మన దేశంతో కావచ్చు. కాబట్టి అసలు వాణిజ్య లోటు అంటే ఏంటి, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, మరి దానివల్ల వచ్చేటువంటి ప్రతిబంధకాలు ఏమున్నాయి, లేకపోతే ఏమైనా ప్లస్లు కూడా ఏమైనా ఉన్నాయా అనే విషయాలన్నింటినీ కూడా మనం డిస్కస్ చేయవలసి ఉంటుంది. దాని ప్రకారం ఏంటంటే ఒక దేశ ఎగుమతులు అంటే ఎక్స్పోర్ట్స్, ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువైతే దాన్ని వాణిజ్య లోటు అంటారు. అంటే వేరే దేశాల నుంచి మనకి ఇంపోర్ట్స్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్స్ చేసుకోవడం వల్ల మన దేశం ఎక్స్పోర్ట్స్ ఏమి లేవు, అంటే ఎగుమతులు ఏమీ లేనప్పుడు ఒక విధంగా చూసినట్లయితే స్వదేశీ పరిశ్రమలు అంటారు. ఈ స్వదేశీ పరిశ్రమలు మనం విదేశాలకు ఏమి ఎక్స్పోర్ట్ చేయకపోతే మనకు ఆదాయం రాదు. అంతర్జాతీయ వ్యాపారంలో ఇప్పుడు భారతదేశానికి వేరే దేశాలతో ట్రేడ్ చేయడానికి డాలర్స్ అవసరం అవుతాయి, లేదంటే యూరోస్ అవసరం అవుతాయి, లేదంటే సమ్ అదర్ కరెన్సీ లైక్ ఎన్ అవసరం అవుతుంది, జపాన్ ఎన్. ఇలాంటి రకరకాల కరెన్సీస్ అన్నీ ఉన్నాయి. ఈ కరెన్సీస్ అన్ని కూడా మనకి ఎలా ఎక్వైర్ అవుతాయి, మన దేశం నుంచి వాళ్ళ దేశాలకు ఏదైనా ఎక్స్పోర్ట్ చేసి దాని ద్వారా విదేశీ కారక ఆదాయాన్ని మనం పొందవలసి ఉంటుంది. అప్పుడు మనం ఆ దేశాలతో ట్రాన్సాక్షన్స్, సంబంధిత దేశాలతో ట్రాన్సాక్షన్స్ చేయడం ద్వారా మన యొక్క పట్టుని అంతర్జాతీయ వ్యాపారంలో మన యొక్క పట్టుని నిలుపుకోగలుగుతాం. కాబట్టి అలా కాకుండా ఎంతసేపు విదేశాల నుంచి ఇంపోర్ట్సే అంటే దిగుమతులు మాత్రమే ఉండి మనం ఏం ఎగుమతులు చేయకపోతే మన ఆదాయాన్ని కోల్పోవాల్సి వస్తుంది, మన యొక్క కరెన్సీని కోల్పోవాల్సి వస్తుంది. అలాగే అటువైపు నుంచి విదేశీ కారక ఆదాయం, నెట్ ఫ్యాక్టర్ ఇన్కమ్ ఫ్రమ్ అబ్రాడ్ కూడా మనకి రాదు. సో దట్ ఒక దేశ ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువైతే దాన్ని వాణిజ్య లోటు అంటారు. దీన్ని నిర్ణీత సమయానికి లెక్కిస్తారు. కొంత టైం పీరియడ్ తీసుకొని ఆ టైం జెస్టేషన్ పీరియడ్ సంబంధించి దీన్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. దీన్ని ఏమంటారంటే నెగిటివ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. చాలా సందర్భాల్లో ఎకానమీలో మనకు కొన్ని పదాలు వస్తాయి. ఆ పదాలు ఏంటంటే బిఓటి లేదా బిఓపి అని. బిఓటి అంటే బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్. అంటే తెలుగులో ఎగ్జాక్ట్ గా మనం దాన్ని ట్రాన్స్లేట్ చేయాలంటే వాణిజ్య సమతూకం, అంటే ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కూడా ఈక్వల్గా ఉండేలాగా. అలాగే బిఓపి అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్, అంటే వ్యాపార చెల్లింపుల శేషం అంటారు దాన్ని తెలుగులో ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే. సో ఇలా ఒక నిర్ణీత సమయానికి వాణిజ్య లోటు లెక్కించినప్పుడు దీన్ని నెగిటివ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటారు. నెగిటివ్ బ్యాలెన్స్ ఆఫ్ ట్రేడ్ అంటే వాణిజ్య సమతూకం అక్కడ సరిపోవట్లేదు కాబట్టి మనకి వాణిజ్య లోటు అనేది మనం ఎదుర్కొంటున్నాం. సో దీన్ని వ్యతిరేక వాణిజ్య లోటు అంటారు. ఈ వ్యాపార లోటు అనేది స్వల్ప అంటే షార్ట్ పీరియడ్ ఉండొచ్చు, లేదా దీర్ఘకాలానికి అంటే లాంగ్ పీరియడ్ కూడా సంబంధించి ఉండొచ్చు. ఈ వాణిజ్య లోటు ప్రభావం వల్ల ఆ ప్రభావం దేశంలోని ఉత్పత్తి అంటే ప్రొడక్షన్, ఉద్యోగాలు ఎంప్లాయ్మెంట్, జాతీయ భద్రత నేషనల్ సెక్యూరిటీ మొదలగు
వాటిపై పడుతుంది. దానివల్ల ఈ లోటుని ఏ విధంగా పోడ్చాలి అనేది ఆలోచించుకోవాల్సినటువంటి విషయం. మరి ఈ లోటుని వివిధ కేటగిరీల చెల్లింపుల ఆధారంగా లెక్కిస్తారు. అవేంటంటే గూడ్స్, వస్తువులు, అంటే మన దేశ వస్తువుల్ని వేరే దేశాలకి ఎక్స్పోర్ట్ చేయడం లేదా ఇంపోర్ట్ చేసుకోవడం. అలాగే వ్యాపారం, వ్యాపారం మీన్స్ ట్రేడ్ ఆర్ బిజినెస్, వర్తకం, సర్వీసులు, కొన్ని రకాల సర్వీసులు అంటే సాఫ్ట్వేర్ కానీ, లేకపోతే ఇంకా సమ్ ఆఫ్ ది BPO సెక్టార్ సర్వీస్. BPO అంటే బిజినెస్ ప్రాసెస్ అవుట్ సోర్సింగ్, దట్ టైప్ ఆఫ్ సర్వీసెస్. ఏదైతే సర్వీస్ లేదా బ్యాంకింగ్ సర్వీసెస్, ఏదైతే సేవా రంగం కిందకు వస్తుందో అవన్నీ కూడా సర్వీసుల్లోకి వస్తాయి. అలాగే బోత్ గూడ్స్ అండ్ సర్వీసెస్, అలాగే అంతర్జాతీయ చెల్లింపుల లోటును కూడా ఈ విధంగా లెక్కిస్తారు. అంటే అంతర్జాతీయ చెల్లింపుల లోటు అంటే ఇందాక చెప్పుకున్నాం BOP అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే ఎక్స్పోర్ట్స్ కి ఇంపోర్ట్స్ జరిగిన దాని మీద ఎన్ని ఇంపోర్ట్స్ చేసుకున్నాము, ఎంత ఎక్స్పోర్ట్ చేసామంటే ఎంత దిగుమతి చేసుకున్నాము, ఎంత ఎగుమతి చేసామన్న దాన్ని బట్టి చెల్లింపులు చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ అమెరికా నుంచి మనం ఏదో ఇంపోర్ట్ చేసుకున్నాం, దానికి మనం ఎలా పేమెంట్ చేయాలంటే డాలర్స్లో పేమెంట్ చేయాలి. అలాగే అమెరికాకి మనం ఏదో ఎక్స్పోర్ట్ చేసినందుకు గాను అమెరికా కూడా వాళ్ళ కరెన్సీ అయిన డాలర్లో కానీ లేకపోతే మన దేశ రూపాయి 1 రూపీలో కానీ అది ట్రాన్సాక్ట్ చేస్తుంది. దాని ద్వారా మనం ఎంత ఆదాయం ఆర్జించాం, లేదంటే ఆ ట్రాన్సాక్షన్స్ లో ఎక్స్పోర్ట్స్ కి ఇంపోర్ట్స్ కి మధ్య డీవియేషన్ లేదా వ్యత్యాసం ఎంత ఉంది అనేది ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అనేది తెలియజేస్తుంది. అంటే ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ ద్వారా మనకి ఇంపోర్ట్స్ లో ఎక్కువ ఆదాయం ఆర్జించామా, ఎక్స్పోర్ట్స్ లో ఎక్కువ ఆదాయం ఆర్జించామా, ఏ విధంగా ఆదాయం పోయిందా వచ్చిందా, అండ్ వాట్ ఈస్ ద నెట్ ప్రాఫిట్ లేదంటే నెట్ లాసెస్ గురించి ఇది మనకి డిస్క్రైబ్ చేస్తుంది అన్నమాట. దీన్ని ఇంకా ఏ విధంగా క్యాలిక్యులేట్ చేయవచ్చు అంటే కరెంట్ అకౌంట్, మూలధన ఖాతా, అలాగే ఆర్థిక ఖాతా, ఫైనాన్షియల్ అకౌంట్ అండ్ కరెంట్ అకౌంట్, మూలధన ఖాతా అంటే ఇన్వెస్ట్మెంట్ అకౌంట్ ఏదైతే ఉందో వీటన్నిటి ద్వారా క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. మరి వ్యాపార లేదా వాణిజ్య లోటుని ఇంటర్నేషనల్ ట్రేడ్ లో భాగంగా, అంతర్జాతీయ వ్యాపారంలో భాగంగా అర్థం చేసుకోవడం ఎలా అంటే వ్యాపార లోటు అనేది ఒక నెగిటివ్ నికర లోటు, అంటే నెట్ ప్రాఫిట్, ఒక నెగిటివ్ నెట్ డెఫిసిట్ అంటే ఇక్కడ లోటు అంటాం, లేదా ఒక నెగిటివ్ లోటు. ఇది అంతర్జాతీయ ఆర్థిక చెల్లింపులు లేదా కార్యకలాపాల్లోని BOP మీద ఆధారపడి ఉంటుంది. ఇందాకే చెప్పుకున్న అంతర్జాతీయ ఆర్థిక చెల్లింపులు అంటే ఒక దేశ కరెన్సీ నుంచి ఇంకో దేశ కరెన్సీకి మధ్య ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ కి మధ్యన ఆ ట్రాన్సాక్షన్స్ అనేవి ఈ అంతర్జాతీయ ఆర్థిక చెల్లింపులు అనేవి జరుగుతాయి. ఆర్థిక చెల్లింపులు మీన్స్ ఇంగ్లీష్ లో ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్స్. దేనికి జరుగుతాయి కార్యకలాపాలు, బిజినెస్ కార్యకలాపాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఆర్థిక చెల్లింపులు, ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ జరుగుతాయి. ఇవి ఆ దేశ BOP మీద ఆధారపడి ఉంటాయి. BOP అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ మనం చెప్పుకున్నాం. ఈ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ అంటే అంతర్జాతీయ చెల్లింపుల శేషం తెలుగులో. సో ఈ BOP ఇంపోర్ట్స్ కి ఎక్స్పోర్ట్స్ కి మధ్యన ఈక్వల్ ఉంటే పర్లేదు, కానీ ఏ మాత్రం ఇంపోర్ట్స్ ఎక్కువైనా ఎక్స్పోర్ట్ ఎక్కువైనా అది ఒక లోటుకి, వాణిజ్య లోటు, ట్రేడ్ డెఫిసిట్ కి కారణం అవుతుంది అన్నమాట. సో ఈ వాణిజ్య లోటు అనేది వివిధ కేటగిరీల ఆధారంగా లెక్కించడం అనేది జరుగుతుంది. అందులో ముఖ్యంగా అంతర్జాతీయ చెల్లింపుల ఖాతా. మనకి బ్యాంక్స్ లో చూసుకున్నట్లయితే కొన్ని రకాల అకౌంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కోసం కరెంట్ అకౌంట్ అంటారు. అలాగే పర్సనల్ సేవింగ్స్ ఖాతానే సేవింగ్స్ అకౌంట్ అంటారు. ఇలా కాదు మన షేర్ మార్కెట్ లో ట్రేడింగ్ చేయాలంటే దాన్ని డిమాట్ అకౌంట్ అంటారు. ఇలా
డిఫరెంట్ కేటగిరీస్ లో అకౌంట్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో ఒక జాయింట్ బిజినెస్ పార్ట్నర్స్ కానీ లేకపోతే వైఫ్ అండ్ హస్బెండ్ కానీ జాయింట్ అకౌంట్ అనేది కూడా తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఇంటర్నేషనల్ ట్రేడ్ చేసేటప్పుడు కూడా అంతర్జాతీయ చెల్లింపుల ఖాతా అని చెప్పేసి ఒక ఖాతా ఉంటుంది. దాని ఆధారంగా ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతాయి. ఇలా జరిగినప్పుడు గూడ్స్ సర్వీసెస్ లేదా గూడ్స్ అండ్ సర్వీసెస్, అలాగే కరెంట్ అకౌంట్, అలాగే కరెంట్ మరియు మూలధన అకౌంట్ మొత్తం దీంట్లో క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది. కరెంటు మరియు మూలధన ఖాతాలు మొత్తం బ్యాలెన్స్ తీసుకున్నటువంటి అప్పు లేదా చెల్లింపులకి సమానం అయితే లోటు లేనట్టు లెక్క. అంటే ఏవైతే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ ఉన్నాయో అన్ని ఈక్వల్గా సరిపోయినట్టే, ఇంకా అందులో లోటు లేనట్టు లెక్క. దీనికి ఎలాంటి ఎగ్జాంపుల్, ఎక్స్పోర్ట్స్ ఈజ్ ఈక్వల్ టు ఇంపోర్ట్స్. ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ కి మధ్యన ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఈక్వల్ అయితే అది ఈక్వల్ బిఓపి సూచిస్తుంది. బిఓపి అంటే బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. సో ఈ లోటు అనేది సమానం కావాలంటే ఆర్థిక ఖాతాలోని స్టాటిస్టికల్ వ్యత్యాసం సమానం చేయాలి. ఆర్థిక ఖాతాలోని అప్పులు, ఆస్తులు, అలాగే కరెంటు మూలధన ఖాతాలోని కొనుగోళ్లు, చెల్లింపులు మొదలైన వాటిని బట్టి లెక్కించడం అనేది జరుగుతుంది లేదా జరిగింది. కరెంటు ఖాతాలో భాగంగా వస్తువులు, సేవలు, అదనంగా ప్రాథమిక, ద్వితీయ ఆదాయ చెల్లింపులు ఉంటాయి. ఈ ప్రాథమిక మరియు ద్వితీయ ఆదాయ చెల్లింపుల్లో భాగంగా ఏమొస్తాయి? ప్రాథమిక ఆదాయంలో భాగంగా చెల్లింపులు, ట్రాన్సాక్షన్స్, అలాగే ఎఫ్ఐఆర్. ఎఫ్ఐఆర్ అంటే ఫస్ట్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కాదు ఇక్కడ. ఎఫ్ఐఆర్ అంటే ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్. ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అంటే ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ దేనికోసం పెడతారు? ఒక మంచి రిటర్న్స్ కోసం. అది బిజినెస్ లో కావచ్చు, వేరే దానికోసం కావచ్చు. సో ఈ ఫినాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ అంటే ఆర్థికమైనటువంటి ఒక ఆర్థికపరమైనటువంటి డబ్బులు లేదా దేనో దాన్ని ఇన్వెస్ట్మెంట్ గా పెట్టి రిటర్న్స్ మనకి ఎంత వస్తాయని చూసుకోవడం. అలాగే డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటే ప్రత్యక్ష పెట్టుబడులు. ఈ ప్రత్యక్ష పెట్టుబడిని ఎలా క్యాల్కులేట్ చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపెనీ ఉందంటే పూర్తిగా 100% ఓనర్ ఒకలా ఉండొచ్చు, లేదు కొంతమంది పార్ట్నర్ సహాయంతో ఆ బిజినెస్ ని సెటప్ చేయొచ్చు. అలా జాయింట్ వెంచర్ ఉన్నప్పుడు ఒకసారి మనం లోకల్లో చూస్తూ ఉంటాం, చిన్న చిన్న బిజినెస్ కి నీది వాటా ఎంత అంటే పావంతు వాటా, నాది ₹1 వాటా, లేకపోతే నాది పావలా వాటా అని చెప్తారు. అంటే మెజారిటీ పర్సెంట్ ఆఫ్ ద షేర్ హీ ఆర్ షీ హోల్డింగ్ ఇన్ దే బిజినెస్. సో ఆ షేర్ ఎంత ఉండాలంటే వ్యాపారంలో ఇక్కడ మనం ప్రాథమిక ఆదాయంలో లెక్కించేటప్పుడు 10% కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్ల కంపెనీ ఉందంటే ఆ 100 కోట్ల కంపెనీలో 10 కోట్ల కంటే ఎక్కువ షేర్ అనేది ఎవరికైతే ఉందో ఆ ఆదాయం మాత్రమే ఇక్కడ ప్రైమరీ ఆదాయం లేదా ప్రాథమిక ఆదాయం, ప్రైమరీ ఇన్కమ్ లేదా ప్రాథమిక ఆదాయంలో భాగంగా లెక్కించడం జరుగుతుంది. అలా ప్రత్యక్ష పెట్టుబడులు వ్యాపారంలో 10% కంటే అధికమైన ఓనర్షిప్ ని కలిగి ఉండాలి. అలాగే ఆర్థిక మార్కెట్లో, ఇతర మార్కెట్లో పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్. పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్ అంటే విదేశీ పెట్టుబడులు. వ్యాపార లేదా వాణిజ్య చెల్లింపుల లోటుని అర్థం చేసుకోవడం ఎలా? ట్రేడ్ డెఫిసిట్ ని హౌ వి అండర్స్టాండ్. ఎలా అంటే ఇప్పుడు ప్రాథమిక ఆదాయం గురించి మనం చర్చించుకున్నాం, ప్రాథమిక ఆదాయంలో ఏమొస్తాయని. ఇక ద్వితీయ ఆదాయ చెల్లింపులు లేదా రెండవ ఆదాయ చెల్లింపుల్లో భాగంగా గవర్నమెంట్ గ్రాంట్లు, గవర్నమెంట్ ఏదైతే ప్రభుత్వానికి ఇస్తుందో అంటే డెవలప్మెంట్ యాక్టివిటీస్ కింద కొన్ని గ్రాంట్స్ రిలీజ్ చేస్తుంది. సో అటువంటి గవర్నమెంట్ గ్రాంట్లు, విదేశీ సహాయం. విదేశీ సహాయం అంటే ఫారిన్ ఎయిడ్. ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కానీ, లేదంటే ఏదైనా డిజాస్టర్ టైంలో కానీ, లేదంటే ఏదైనా ఒక కరెంట్ ఒక మంచి ఇంపార్టెన్స్ ఉన్నటువంటి ఇష్యూకి సంబంధించి కొన్ని ప్రపంచ దేశాలు మన దేశానికి లేదా వేరే ఏ దేశాలకైనా కొంచెం విదేశీ సహాయం అందించడం జరుగుతుంది. దాన్ని ఫారిన్ ఎయిడ్ అంటారు. ఈ ఫారిన్ ఎయిడ్, గవర్నమెంట్ గ్రాంట్లు, అలాగే పెన్షన్ చెల్లింపులు మరియు ఇతర దేశాలకు చెందిన వారి చెల్లింపులు. ఇతర దేశాలకు చెందిన వారి చెల్లింపులు అంటే
మన ఇండియన్స్ అమెరికా ఇలాంటి దేశాల్లో ఉండి మనకి డాలర్స్ సెండ్ చేస్తూ ఉంటారు. అలాగే అట్ ద సేమ్ టైం ఇతర దేశాల్లో ఉన్నటువంటి కొంతమంది కూడా మన దేశంలో స్టే చేసి ఇక్కడ కరెన్సీని ఎక్వైర్ చేసి వాళ్ళ దేశానికి ఏవైతే రెమిటెన్సెస్ అంటే ఏవైతే చెల్లిస్తారో అది ఇక్కడ మనం ఇతర దేశాలకు చెందిన వారి చెల్లింపుల కింద మనం చెప్పుకుంటాం. ఎగ్జాంపుల్, సెండింగ్ మనీ టు ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్. వాళ్ళ యొక్క ఫ్రెండ్స్ ఆ రిలేటివ్స్ కి వారు మనీని సెండ్ చేసుకుంటారు. ఇక మూలధన ఖాతాలో భాగంగా ఆస్తుల మార్పిడి అనగా ఇన్సూరెన్స్ కవరేజ్, నష్టాలకు సంబంధించింది. ఇన్సూరెన్స్ కవరేజ్ అంటే అనుకోకుండా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే ఆ బిజినెస్ ఏ బిజినెస్ అయినా కానీ ప్రాఫిట్ ఓరియంటెడ్ కోసం స్టార్ట్ చేస్తాం. మరి అటువంటిది అనుకోకుండా ఒక లాస్ కానీ లేదంటే ఒక ప్రమాదం కానీ లేకపోతే అగ్ని ప్రమాదం ఏదో ఒక లాస్ అనేది వచ్చినప్పుడు ఆ కంపెనీకి సంబంధించి ఒక చిన్న ఇన్సూరెన్స్ కవరేజ్ ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ కవరేజ్ ద్వారా కొంతలో కొంత ఆ కంపెనీలు ఏంటంటే మనం గట్టెక్కించుకోవచ్చు. సో ఇన్సూరెన్స్ కవరేజ్, అలాగే నష్టాలకు సంబంధించింది, అలాగే అప్పు రద్దు చేసుకోవడం, అలాగే చెల్లింపుల రైట్స్ తో కూడుకుని ఉన్నవి. చెల్లింపుల రైట్స్ అంటే ఇక్కడ దీని ఏమంటారంటే ఐపీఆర్ అంటారు. ఐపీఆర్ అంటే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటే ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చూస్తున్నటువంటి మన చుట్టుపక్కల ప్రపంచంలో ఒక కొత్త వస్తువు, ఒక కొత్త ఇన్వెన్షన్, లేదంటే అది తినే ఫుడ్ ఐటమ్ కావచ్చు, లేదా కొత్త ఇన్వెన్షన్ ఏదో ఒకటి ఒక వ్యక్తి కనిపెట్టాడు అనుకోండి. ఆ వ్యక్తి దానికి సంబంధించి కొన్ని పేటెంట్ రైట్స్ తీసుకుంటారు. ఆ పేటెంట్ రైట్స్ లో భాగంగా వచ్చేవే ఐపీఆర్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్. నేను ఈ ప్రోడక్ట్ కి హక్కుదారుని నేనే, ఈ ప్రోడక్ట్ నేను తప్ప ఇంకెవరో కూడా దీన్ని తయారు చేయకూడదు, లేకపోతే దీని వల్ల తయారు చేస్తే కనుక అది అఫెన్స్ అవుతుంది అని చెప్పేసి తీసుకునే రైట్స్ నే ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ అంటారు అన్నమాట. ఇటువంటి రైట్స్ ఇవన్నీ కూడా, ఈ రైట్స్ మినరల్, ట్రేడ్ మార్క్ లేదా ఫ్రాంచైజ్. ట్రేడ్ మార్క్ అంటే ఆ బిజినెస్ కు సంబంధించి ఒక సింబల్ ఉంటుంది. ఆ సింబల్ ని వేరెవరు కూడా కాపీ చేయలేరు, లేదంటే ఒక హోలోగ్రామ్ ఉంటుంది. ఇవన్నీ కూడా ట్రేడ్ మార్క్ లోకి వస్తాయి. అలాగే ఫ్రాంచైజ్. ఫ్రాంచైజ్ అంటే అర్థం ఏంటంటే, చాలా మందికి తెలిసే ఉంటుంది, ఏ ఊరు వెళ్ళా కానీ ప్రముఖంగా వినిపించేది అంటే కేఎఫ్సి, కేఎఫ్సి, కేఎఫ్సి అంటారు. ఈ కేఎఫ్సి అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో, ఫ్రైడ్ చికెన్ కి సంబంధించి అవుట్లెట్స్ ఏవైతే ఉన్నాయో అది కేవలం ఆ కంపెనీకి సంబంధించిన మాత్రమే. అంటే ఆ ఫ్రాంచైజ్. లేదంటే మరొక విధంగా చెప్పుకోవాలంటే బాటా షోరూమ్ ఉంది. బాటా అనేది ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఓన్, లేదంటే ఆ ఫ్రాంచైజీని కొంత అమౌంట్, అంటే ఎవరో ఆ ఫ్రాంచైజ్ పెట్టుకుంటానంటే ఇంట్రెస్ట్ చూపిస్తే ఒక బైక్ షోరూమ్ కావచ్చు, బాటా షోరూమ్ కావచ్చు, అయితే టాప్ బ్రాండ్స్ ఉన్నాయో దానికి సంబంధించిన ఫ్రాంచైజీని కొంత ఇన్వెస్ట్మెంట్ లేదా కొంత అమౌంట్ కట్టడం ద్వారా వాళ్ళ పేరు యూజ్ చేసుకొని బిజినెస్ రన్ చేసుకోవడానికి వాళ్ళకి అవకాశం ఇస్తారు. అది ఫ్రాంచైజ్. దట్ ఈస్ ఆల్సో ఒక ట్రేడ్ మార్క్ లేదా ట్రేడ్ రైట్స్ లాంటిది. అలాగే కరెంట్ ఖాతా మరియు మూలధన ఖాతాలోని బ్యాలెన్స్ నిర్ణయించేది దేశ ఆర్థిక వ్యవస్థ మరియు మిగతా దేశాల ప్రపంచ ఆర్థిక వ్యవస్థ. ఆర్థిక ఖాతాలోని ఆస్తులు, ఉత్పత్తులు, ఆదాయ మార్గాలు ఇవన్నీ కూడా ఆదాయం వచ్చే విధానాన్ని తెలియజేస్తాయి. ఈ మూడు అకౌంట్ మొత్తం బ్యాలెన్స్ కరెంటు, మూలధన, ఆర్థిక అకౌంట్ ఖాతాలు సున్నాకి రావాలి. కానీ స్టాటిస్టికల్ వ్యత్యాసం వల్ల కరెంటు, మూలధన ఖాతాలు ఆర్థిక ఖాతా కంటే కొంచెం భిన్నంగా ఉంటున్నాయి. సో అవన్నీ బ్యాలెన్స్ అయినప్పుడు ట్రేడ్ డెఫిసిట్ లేదా వాణిజ్య లోటు అనేది ఉండదు. ఏ మూడు? కరెంట్ అకౌంట్, మూలధన అకౌంట్, ఆర్థిక అకౌంట్. ఈ మూడు కూడా ఈక్వల్ అయితే వాణిజ్య లోటు అనేది ఉండదు. ఈ వాణిజ్య లోటు అనేది స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యాన్ని తెలియజేస్తుంది. సో దేశంలో నైపుణ్యవంతమైన ఉద్యోగులు, వనరులు సృష్టించుకునే సామర్థ్యం మన దేశానికి లేకపోతే మనం వేరే దేశంపై ఆధారపడాలి. వారు అందించేటువంటి వస్తువులు లేదా ధరలు లేదా ఉద్యోగులు తక్కువ అందిస్తే మన దేశ ఆర్థిక వ్యవస్థ పతనమయ్యి అది చెల్లింపులతోటి కారణమయ్యి విదేశాలకు మన దేశం నుండి ఎక్కువ ఆదాయం అనేది తరలిపోయే ప్రమాదం ఉంది.
మరి వాణిజ్య లోటు వల్ల ఏ విధమైనటువంటి లాభాలు ఉన్నాయి, లేదంటే ఏ విధమైనటువంటి నష్టాలు ఉన్నాయి అనేది we have to discuss. సో వాణిజ్య లోటు వల్ల కలిగేటువంటి లాభాలు ఏంటి? లాభాలు ఏంటంటే మన దేశం వనరులు పూర్తిగా అంతరించిపోకుండా స్వల్ప కాలంలో వనరుల వస్తువుల కొరతను అరికట్టి ఇతర ఆర్థిక సమస్యలను కూడా నివారించవచ్చు. ఎందుకంటే ఏ దేశానికైనా సహజ వనరులు అనేవి చాలా లిమిటెడ్గా ఉంటాయి. ఇప్పుడు మన దేశంలో మొత్తం రిసోర్సెస్ని అంటే మనకి కూడా ఇప్పుడు భారతదేశం ముఖ్యంగా పెట్రోలియం సంబంధిత ఉత్పత్తుల్ని ఎక్కువ ఇంపోర్ట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే మనకి లేక కాదు. ఇప్పుడు అస్సాంలోని బొంగైగావ్ కానీ, లేకపోతే బొంబే హై లేకపోతే యూపీలోని మధుర, ఇలాంటి కొన్ని ఆయిల్ రిఫైనరీస్ ఇవన్నీ ఉన్నాయి. కాకపోతే వాటి మీద ఎక్కువ ఆధారపడి మనం యూటిలైజ్ చేసుకోవడం వల్ల మన రిసోర్సెస్ ఏవైతే నేచురల్ రిసోర్సెస్ ఉన్నాయో అవి తగ్గిపోతాయి. ఇంపోర్ట్ చేసుకోవడం ద్వారా మనకు కొద్దిగా శ్రమ తగ్గుతుంది, మన సహజ వనరులు కాపాడుకున్న వాళ్ళు అవుతాం. ఈ విధంగా ఈ వాణిజ్య లోటు మనకి ఈ విధంగా హెల్ప్ చేస్తుంది. వనరులు పూర్తిగా అంతరించుకోకుండా స్వల్పకాలంలో వనరుల వస్తువుల కొరత అరికట్టి ఇతర ఆర్థిక సమస్యలు కూడా నివారించడానికి హెల్ప్ అవుతుంది. అలాగే కొన్ని దేశాల్లో ఈ వాణిజ్య లోట్లు ఆర్థిక వ్యవస్థను పతనావస్థకు తీసుకెళ్లకుండా ఉపయోగపడతాయి. ఎలా అంటే విదేశీ వస్తువులు రాక వల్ల పోటీ పెరిగి స్వదేశీ వస్తువుల్లో నాణ్యత పెరుగుతుంది. విదేశీకార చెల్లింపు ద్వారా ఆదాయాన్ని ఆర్జించవచ్చు. అలాగే తరుగుదలను అరికట్టవచ్చు. తరుగుదల మీన్స్ అంటే డిప్రిషియేషన్ నేచురల్ రిసోర్సెస్ తగ్గిపోకుండా డిప్రిషియేషన్ తరుగుదలని మనం అరికట్టవచ్చు. అట్ ద సేమ్ టైం ఒక ఫారెన్ నుంచి ఒక మంచి క్వాలిటీ ప్రోడక్ట్ అనేది మనం ఇండియాలో వచ్చినప్పుడు జనాలు దానికి అట్రాక్ట్ అయినప్పుడు స్వదేశీ పరిశ్రమలు కూడా అది వీళ్ళతో మనం పోటీ పడాలి, ఇంకా మన ప్రోడక్ట్ని ఇంకా మరింత క్వాలిటేటివ్గా పీపుల్కి ఏ విధంగా మనం సర్వ్ చేయాలి అనే థింకింగ్తో ముందుకెళ్తాయి. అట్ ద సేమ్ టైం వాణిజ్య లోటు విదేశీ పెట్టుబడులు ఆకర్షించడం మంచి మార్గం. ఫర్ ఎగ్జాంపుల్ ప్రపంచ మార్కెట్ లేదా అంతర్జాతీయ వ్యాపారంలో యుఎస్ డాలర్లకి మంచి డిమాండ్ ఉంది. ఈ ఎస్ ఇలా ఉంది, ఇలాంటి ఇది డాలర్ సింబల్ అండి. సో ఈ యుఎస్ డాలర్స్కి ప్రపంచ మార్కెట్లో మంచి డిమాండ్ అనేది ఉంది. సో ఇలా డిమాండ్ ఉంది కనుక ప్రతి ఒక్కరు కూడా అమెరికన్స్కి తమ యొక్క వస్తువులన్నీ ఇతర దేశాల్లో ఎక్కువ వస్తువులను అమెరికన్కి అమ్మి డాలర్ సంపాదించుకోవడం జరుగుతుంది. ఆ విధంగా వాళ్ళ ఎకానమీని వాళ్ళు రికవరీ చేసుకోవడానికి ఎంతమంది ఎఫర్ట్ అనేది పెట్టడం జరుగుతుంది. మరి వాణిజ్య లోటు వల్ల నష్టాలు ఏంటంటే వాణిజ్య లోటు అనేది దీని కాలంలో ఉంటే ఇతర దేశాల నుంచి వలస ఎక్కువ అవుతాయి, మైగ్రెంట్స్ వస్తారు. మైగ్రెంట్స్ వచ్చి ఇది ఎకానమీ చాలా లోపం ఉంది, ఇక మనం ఏ విధంగా సర్వే అవ్వచ్చు అని చెప్పేసి అక్కడ టెస్ట్ చేసుకుంటారు. ఏదో ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తారు. అలా బిజినెస్ స్టార్ట్ చేయడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ బలహీనపడి వారు ఇక్కడ బోర్డుగా స్థిర నివాసం ఏర్పరచుకొని అంటే మళ్ళీ తిరిగి ఈఐసి రోజులు వచ్చేస్తారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు ఏం చేశారు, వ్యాపార రీత్యా భారతదేశంతో వ్యాపార సంబంధాలు లేదా వర్తక నిమిత్తం వచ్చి ఇక్కడ టెస్ట్ వేసి 200 సంవత్సరాలు ఏ విధంగా పరిపాలించారో ఆ విధమైనటువంటి అంటే మరీ అంత ఇంపాక్ట్ అనేది మనకి ఉండకపోయినప్పటికీ దీని ద్వారా ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది ఆ టైప్ ఆఫ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది. అది ఎలా అంటే ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకుని దేశ ఆస్తుల్ని నిధుల్ని దోచుకునే ప్రమాదం ఉంది. అలాగే కొత్త పెట్టుబడులు ఉత్పత్తుల పేరుతో స్వదేశీ పరిశ్రమలు కొనేయడం, ఇక్కడ ఏదైతే నష్టాలు ఉన్నాయో ఆ పరిశ్రమలు కొనేయడం, సహజ వనరులను ఇతర ఆస్తులను కొల్లగొట్టడం వల్ల విదేశీ పెట్టుబడిదారులు దేశ ఆర్థిక వ్యవస్థని నాశనం చేసే ప్రమాదం అయితే ఉంది. అట్ ద సేమ్ టైం వాణిజ్య చెల్లింపులు ఒక ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ వద్ద జరుగుతాయి. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఈ రోజున ఒక అమెరికన్ డాలర్ యుఎస్ డాలర్ ఇండియన్ రూపీ 60 రూపాయలకి సమానం అంటున్నాం. అంటే ఈ రేట్స్ అనేవి ఒక యూరోతో కానీ డాలర్తో కానీ పౌండ్తో కానీ ఎంతో కానీ ఏ ఒక రింగిట్తో కానీ ఏ కరెన్సీతోనో ఉన్నప్పటికీ కూడా అవి ఒక కరెక్ట్గా ఉండవు, అవి ఒక ఫ్లక్చువేట్ అవుతూ ఉంటాయి. అంతర్జాతీయ మార్కెట్లో మన రూపీ వాల్యూని బట్టి లేకపోతే డాలర్ వాల్యూని బట్టి రేట్స్ అనేవి ఫ్లక్చువేట్ అవుతుంటాయి.
మరి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటే ఒక అమెరికన్ డాలర్ ఈక్వల్స్ టు 60 రూపాయలు అనుకుందాం. 60 ఇండియన్ రూపీస్ అన్నమాట. అంటే 60 ఇండియన్ రూపీస్ ఇస్తే కానీ ఒక అమెరికన్ డాలర్ అనేది మనకు రాదు. అటువంటప్పుడు ఒక ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్, దీన్ని ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ అంటారు. ఈ ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ వద్ద జరిగినప్పుడు దీనివల్ల వాణిజ్య లోటు ఏర్పడితే దేశ కరెన్సీ విలువ తగ్గిపోతుంది. దేశ కరెన్సీ విలువ అనేది తగ్గిపోతుంది. ఇంకా 60 రూపాయలు, 70 రూపాయలు కావచ్చు, 80 రూపాయలు కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ, అంటే అది ఒక అంతర్జాతీయమైనటువంటి ఏదైతే ట్రేడ్, అంతర్జాతీయ వ్యాపారంలో దాని మీద బేస్ అయ్యి ఈ రూపాయి వాల్యూ అనేది డిసైడ్ అవుతుంది. అలాంటి టైంలో దేశ కరెన్సీ విలువ తగ్గిపోవడం, అలాగే మూల్యహీనీకరణ అంటే రూపాయి వాల్యూని డిప్రిసియేట్ చేయడం లేదంటే డివాల్యుయేషన్ చేయడం, ఇవన్నీ జరిగి వాణిజ్య లోటు అలా కొనసాగితే అది దేశంలో దేనికి కారణం అవుతుందంటే నిరుద్యోగికి కారణం అవుతుంది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ లేదా అండర్ ఎంప్లాయ్మెంట్ కారణం అవుతుంది. అన్ఎంప్లాయ్మెంట్. థ్యాంక్ యూ.